దేవునికి మహేష్ గిలు రాష్ట్ర పత్రిక 47వ అధ్యాయము 12వ వచనము 47వ అధ్యాయం 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు ఔషధమునకు వినియోగించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మనతో లోతైన మర్మాలు దేవుడు మనతో మాట్లాడును గాక. అయితే నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు ఏం చేస్తాయంట? పెరుగుతాయనంట. నది అంటే దేవుడు. ఈ నది పక్కన, నది అంటే దేవుడు. దేవునిలో ఉన్న ప్రతి మనిషి అంటే ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు ఏం చేస్తాయంట? పెరుగుతాయనంట. మరి దేవుళ్ళో ఉన్న మనం అందరం కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి వెళ్ళి, ఒక్కొక్క ఊరు నుంచి వెళ్ళి, ఒక్కొక్క జాతి నుంచి, ఒక్కొక్క కులం అని అంటే మనకు లేదు. కానీ మరి మనం అందరం కూడా ఒకరోజు ఈ యొక్క సంఘంలో దేవుని రక్తంలో కడగబడి మనం సంఘంగా ఏర్పరచబడిన ఇరుజాతిగా ఇరు మనుష్యులుగా మనం అందరం కూడా ఈ నది పక్కన నాటబడిన వృక్షంలాగా మనము ఉన్నాము. హల్లెలూయా. మరి ఈ వృక్షములు అంట పెరిగి వాటి ఆకులు వాడి పోవు అంట. మరి ఆ యొక్క నది అంటే ఈ దేవునిలో ఉన్న ప్రతి మనిషి జీవితము అనేది వాడిపోదు, జీవితం అనేది ముగిసిపోదు. మరి ఎట్లాగైతే ఆ నది ప్రక్కన ఉండి ఆ చెట్టు ఎలాగైతే ఆకు వాడకుండా ఫలమిచ్చు చెట్టులాగా ఎలాగైతే ఉంటుందో మరి దేవుల్లో ఉన్న మనం కూడా అదే రీతిలో ఉండాలి. హల్లెలూయా. మరి ఆ ఆకు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు అని ఉన్నది. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు ఏం చేస్తుందంట? నెలకు కాయలు కాస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెల దీవించబడాలి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ చెట్టు ఎక్కడి నుంచి అందుతుంది? పరిశుద్ధం నుంచి. హల్లెలూయా. మరి ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని కృప, పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ కృప వలన మనం బ్రతికున్నాం. మరి మనము కాపు కాయాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి, పరిశుద్ధాత్మతో మనము సాగిపోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క నడిపింపు, ఈ యొక్క జీవితం మనలో ఉంటుందో మరి నెల కంట ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని యందు ఫలించుట వలన ఆశీర్వాదం మనకు. ఎప్పుడైతే నది ప్రక్కన ఉన్న చెట్టు ఎట్లయితే ఆకు వాడకుండా మరి కాయలు రాలిపోకుండా మరి ఎలాగైతే ఉంటున్నారో మరి దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము నివసించినట్టయితే నీ ఆకు రాలదు, నీ కాయలు రాలవు. అంటే అపవాదికి చోటు దొరకదు ఎక్కడ. మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే ఉంటుందో మరి నెలకు కావాల్సిన ఈవులు దేవుడు పరలోక ద్వారాలు మనకు ఇస్తాడు. పరలోక ద్వారాల ద్వారా మనకు అందిస్తారు. మరి నెల వచ్చే ఈ యొక్క ఆశీర్వాదం, నెలకు కాయలు వాటి పనులు ఏమైతాయంట? దానికి ఆహారమునకు ఔషధమునకు అక్కడికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం భౌతికంగా జీవించాలని అంటే మనకేం కావాలి? ఇప్పుడు ఆహారం కావాలి. ఇంకా రోగములు వచ్చినాయి, జ్వరం వచ్చింది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, ఇంకెన్ని రకరకాలైన అనారోగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి మనకు వచ్చే ఆశీర్వాదం ఆహారమునకు ఔషధమునకు ఆ ఆశీర్వాదం అక్కడికి వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో ఫలించుట ఆశీర్వాదం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఈ వచనము ఇప్పుడు చదివిన వచనము
నెల నెలకు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనకు రావాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము సాగిపోవాలి. అప్పుడు నువ్వు వాడిపోవు, నీ జీవితము వాడిపోదు. సంఖ్యాకాండము 1వ వచనం నుంచి ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఈ బిలాము ఎవరు? ఈ బిలాము దేవుని యొక్క ప్రవక్త. ఈ బిలాము దేవుని ప్రవక్త అయి ఉండి బలాకు అనే రాజు పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను శపించిన కొరకై బాలాకు బిలాముని ఏం చేసినాడంట? పిలిపించుకున్నాడు. పిలిపించి ఈ యొక్క ప్రజలను నువ్వు శపించు, ఈ ప్రజలతోనే మేము గెలవలేకపోతున్నాం, దేని విషయంలో కూడా శపించు అని చెప్పేసి ఈ యొక్క బిలాము శకునము చూచువాడు. శకునములు చూచువాడు అంటే శకునం అంటే తెలుసా? ఎంతమంది ఎరుక చెప్పించుకుంటారు కదా, సోది చెప్పించుకుంటారు, ఎంతమందికి తెలుసు కదా. ఇవన్నీ అడిగి చెప్పించుకుంటే తెలిపేది అన్నమాట. అయితే ఈ బిలాము కూడా అటువంటి వాడు, అంటే దేవుని ప్రవక్త అయి ఉన్నవాడు. అయితే ఈ యొక్క బాలాకు బిలాముని పిలిపించి శపించుమని చెప్పి దేవుని ప్రజలను శపించమని పిలిపిస్తాడు. అయితే ఈ బిలాము చెప్తున్న మాట ఏంటిదనంటే, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము ఏం చేసిందట? తెలుసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలుని దీవించుట దేవునికి ఇష్టమై ఉన్నదంట. ఈరోజు నన్ను దీవించుట దేవునికి ఇష్టమై ఉన్నది. దేవునికి చాలా ఇష్టము నువ్వు అంటే. మరి ఈ బిలాము తెలుసుకున్నాడంట. ఏమని? ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఎక్కడ? అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. బిలాము ఇశ్రాయేల్ గోత్రముల చొప్పున వారిని చూసినప్పుడేనంట, వారిని చూడగానే దేవుని ఆత్మ తనపైకి వచ్చింది. ఇది సాధ్యమా? ఆ గోత్రములను, ఇశ్రాయేల్ ప్రజల గోత్రములు చూడగానే దేవుని ఆత్మ బిలాము పైకి దిగి అంట ఆ దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను గనక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమంటున్నాడంటే, బెయారు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీవు నివాస స్థలములు ఎంతో రమ్యమై ఉన్నవి. హల్లెలూయా. ఎంతో రమ్యమై ఉన్నాయనంట. దేవోక్తి అతని మీదకి ఆత్మ దిగిరాగానే ఉపమాన రీతిగా తను చెప్తున్నాడు. బెయారు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, దర్శనము. దేవోక్తి ఏమంటున్నాడంటే, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొంది యాకోబుతో అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగమా, మనం ఈరోజు అబ్రహాం సంతానమే. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు ఏమని పిలువబడ్డాడు? ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. ఈరోజు మనము కూడా ఈ రీతిగా ఉన్నామంటే దేవుని పిల్లలమై ఉన్నాం మనం. అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? యాకోబు నీ గుడారములు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమై ఉన్నవి, వాగు వలె అవి వ్యాపించి ఉన్నవి.
నది తీరమందలి తోట వలెను యెహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలును దీవించుట ఆయనకు ఇష్టం. మరి ఆ మధ్య ప్రతినిధి బిలాం అనే ప్రవక్త చెప్పుతున్న మాట ఇది. దర్శనము ద్వారా ఆత్మ తనపైకి దిగి వచ్చి దేవుడు ఆ ఆత్మ తనపైకి వచ్చినప్పుడు తను పలుకుతున్న మాటలు ఇవి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు. ఇక్కడ నువ్వు ఉండొచ్చు. యాకోబు అన్న కాడ నీ పేరు పెట్టుకో, ఇశ్రాయేలు అన్న కాడ నీ పేరు పెట్టుకో, కూర్చో. హల్లెలూయా. యాకోబు గుడారములు, ఇశ్రాయేలు నివాస స్థలములు ఎంతో ఎంతో చెప్పండి, ఎంతో రమ్యమైనవి. దీవించబడిన నివాస స్థలములు, దీవించబడిన గుడారములు, ఆశీర్వదించబడిన గృహములు, ఆశీర్వదించబడిన కుటుంబాలు, ఆశీర్వదించబడిన సంఘాలు, ఆశీర్వదించబడిన గోత్రములు. అయితే ఇవి ఎలా ఉంటాయంట? ఇవి ఎలా ఉంటాయంట? 6వ వచనం చూడండి. వాగువలే అవి వ్యాపించి ఉన్నవి. వాగువలే అవి వ్యాపించి ఉన్నవి. తర్వాత నది తీరమంతరి తోట వలెను యెహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షములను అవి ఉన్నవి. నది తీరమందున్న చెట్టు ఏమైపోయింది? ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్న వాక్యంలో ఫలించింది అది. హల్లెలూయా. నెల నెల కాయనిచ్చింది. అది ఆహారమునకు ఔషధమునకు అక్కడికి వచ్చింది అది. మరి ఈ యొక్క ప్రజలు కూడా మరి నది తీరమందలి నాటిన చెట్టు వలె ఉన్నారంట. ఆయనే చెప్తున్నాడు, దేవుని ఆత్మ తనపైకి వచ్చి చెప్తున్నాడు, బిలాము చెప్తున్నాడు. అగరు వృక్షము వలనంట, అగరు చెట్టు వలను నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షం వలను అవి ఉన్నవి. ఫలించే వృక్షము. హల్లెలూయా. ఫలించే ఇశ్రాయేలు, ఫలించే ఇశ్రాయేలు. యాకోబు గుడారము, ఇశ్రాయేలు నివాస స్థలము ఎంతో రమ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీ గుడారం, నా గుడారం, నీ నివాస స్థలం, నా నివాస స్థలం మధ్య దేవునికి మనకు మధ్యలో ఉన్న ప్రవక్త చెప్పగలుగుతున్నాడా? దర్శనము పొందుకొని, దేవుక్తి పొందుకొని బిలాం అనే ఒక ప్రవక్త వచ్చి ఇశ్రాయేలును శపించడానికి బాలాకు పిలిపించినప్పుడు ఈ ప్రజలను చూడగానే, ఈ గోత్రములని చూడగానే అతనిపైకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీ పైకి, నా పైకి, మరి నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మరి శత్రువు అనే వాడికి కోపం వస్తుందా? మరి దేవుని ప్రతినిధులకు మరి నేను చూసినప్పుడు ఏమైనా సాక్ష్యం గుర్తుకొస్తుందా? నువ్వు ఫలించే వృక్షం లాగున్నావా? ఆశ్రదించే గుడారం లాగున్నావా? నీ గుడారము, నీ నివాస స్థలము రమ్యంగా, ఆనందంగా, సంతోషంగా, నీ గృహము, నీ ఇల్లు, నీ కుటుంబము రమ్యంగా ఉన్నదా లేదా దుఃఖకరంగా ఉన్నదా? ఆలోచన చేయి. రమ్యంగా ఉండాలనంటే ఎక్కడ నాటబడాలి? నువ్వు ఎక్కడ నాటబడాలి? నువ్వు దీవించబడాలంటే, ఫలించబడాలంటే ఎక్కడ నాటబడాలి? నది తీరమున నాటబడాలి. హల్లెలూయా. నది తీరమున నాటబడాలి. అప్పుడు ఆకు వాడదు, ఆకు రాలదు, కాయ రాలదు, నీ ఆశీర్వాదం దొంగిలించబడదు. ఆశీర్వాదం అంటే ఏంటిది? ఆశీర్వాదం అంటే ఏంటిది? ఆశీర్వాదం అంటే ఏంటిది? ఎవరికి తెలియదా? తెలియదు. ఆశీర్వాదం అంటే ఇల్లు, బంగారం, డబ్బు, ఇవన్నీ కాదు. నువ్వు ఆశీర్వాదం భౌతికంగా మనకు కావాలి, శారీరకంగా కావాల్సిన ఇవన్నీ భూమి మీద కావాలి, వద్దంటలేను. మరి ఆత్మీయ పరిస్థితి ఏంటిది? దేవుల్లో ఆశీర్వాదం ఫలించడం ఏంటిది? నువ్వు ఫలించాలి. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో శారీరకంగా ఎంత ఎదుగుతున్నావో ఆత్మలో కూడా మనం అంతే ఎదగాలి. ఆత్మలో కూడా మనం అంతే ఎదగాలి. పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. పేతురు చేపలు పట్టేవాడు. ఆయన వృత్తి, ఆయన వ్యాపారం. చేపలు పట్టే పేతురు ఏం చేయబడ్డాడు? ఆయన ఆత్మల పట్టజాలరిగా దేవుడు మార్చాడు. పేతురు చేపలు పడుతున్నప్పుడు, చేపలు పడకపోతే దేవుడు తన ధోనిలోకి వచ్చినప్పుడు కొద్దిగా లోతుగా నడిపించమన్నాడు. హల్లెలూయా. వినండి,
కొద్దిగా లోతుగా నడిపించు పేతురు. అప్పుడు చేపలు పడతాయంటే రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు అన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను చెప్పుచున్న మాట నువ్వు విను, నేను చెప్పిన మాట వినమంటే పేతురు విన్నాడు. విని కొద్ది లోతుగా నడిపించగానే ఎన్ని చేపలు పడ్డాయి? హల్లెలూయా. ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారంగా. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి. తన ధోని నిండిన తర్వాత ఇంకో ధోని పాలి వారికి సైగ చేస్తే వారి ధోని వచ్చి 2 ధోనులు నిండేంతగా చేపలు పడ్డాయి. మరి దేవుని మాట విన్నందుకు, హల్లెలూయా, దేవునికి ఆనుకున్నందుకు, ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నందుకు, ఆ ధోనిలో దేవుని మాట పేతురు విన్నందుకై, లోతుగా నడిపించబడినందుకై విస్తారమైన చేపలు పట్టగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నది తీరమున నాటబడి దేవుళ్ళో నువ్వు అంటు కట్టబడితే ఈ లోకంలో శారీరకంగా దీవించబడతావు. ఆ శారీరకంగా పేతురు చేపలు పట్టినాడు, ఆత్మీయంగా ఆత్మల పట్టజాలరిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నన్ను వెంబడించమన్నాడు. నన్ను వెంబడించమనగానే పేతురు వలలు ఉన్న పాటను వదిలిపెట్టి పేతురు దేవుని వెంబడించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు మనం కూడా దేవుని నమ్మిన తర్వాత శారీరకంగా దీవించబడాలి, ఆత్మీయంగా కూడా మనము దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా కూడా దీవించబడాలి. మరి ఈ నది తీరమున నాటబడిన వృక్షము నెల నెలకు కాపు కాస్తుంది. ఆత్మీయంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. శారీరకంగా కూడా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. 1వ కీర్తన 3వ వచనంలో కూడా ఉంటది. ఏమున్నది? ఆకు వాడక చదువు. అతడు నీటి కాలము ఎవరిన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతా ఏమైతుందంట? ఎక్కడ ఉంటే నువ్వు చేయనిదంతా సఫలం కావాలి, నువ్వు ఫలించాలి అని అంటే ఎక్కడుండాలి? నది పక్కన నాటబడాలి. ఆ నది పక్కన ఏమున్నాయి? నీళ్లున్నాయి. నీళ్లకు సాదృశ్యంగా ఏంటిది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ. దేవుడు అంటున్నాడు ఈ 3వ వచనంలో, అతడు నీటి కాలువన ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమైతది. అతడు చేయనదంతా సఫలమైతది. హల్లెలూయా. హల్లెలూయా. శారీరకంగా మరి పేతురు చేపలు పట్టినాడు, దేవుడు ఉన్నాడు, దీవించబడ్డాడు. మరి ఆత్మీయంగా ఎక్కడ దీవించబడ్డాడు? ఆత్మీయంగా తను శృంగారం అనే దేవాలయంలోకి యోహాను ఇంకా పేతురు ఇద్దరు కలిసి ఆ దేవాలయంతో పుట్టుకతోనే కుంటివాడు తను భిక్ష అడుగుతున్నాడు. ఆయన వీళ్ళ వైపు చూస్తున్నాడు, ఏమన్నా దొరుకుతుందా వీళ్ళ దగ్గర అని. ఏమన్నాడు? వీళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందని ఆడు భిక్ష అడుగుతున్నాడు పేతురుని. అయితే పేతురు ఏమన్నాడు? అక్కడ వెండి బంగారమైన నా యొద్ద లేదు కానీ మాకు కలిగినది యేసు క్రీస్తు నామములో లేచి నడవమనెను. హల్లెలూయా. అది ఆత్మలో ఎదుగుదల, అది ఆత్మీయ ఎదుగుదల. నీ దగ్గర వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, శారీరకంగా డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఆత్మతో నింపబడితే, నువ్వు అది నది తీరమున నువ్వు నాటబడితే, దేవునిలో నువ్వు నాటబడితే, దేవునికి నువ్వు అంటుకట్టబడితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అట్టి గొప్ప కార్యములు చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చేయనదంతయు సఫలమైతది. నువ్వు పలుకుతే చాలు, చేయనదంతయు కూడా సఫలం కావాలి. ఎక్కడ? అప్పుడు నువ్వు ఎక్కడ అతడు నీటి కాలువన యోరున నాటబడాలి, పరిశుద్ధాత్మలో నాటబడాలి, నువ్వు దేవుల్లో నాటబడాలి. అప్పుడు నువ్వు చేయనదంతయు కూడా సఫలమైతది. 52వ కీర్తన 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను.
దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎట్లా ఉంటాడంట ఆయన? మీ బైబిల్లో పచ్చని ఉందా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికము ఉంచి ఉన్నాను. హల్లెలూయా. మనం నిత్యం ఎవరి వైపు వస్తున్నాం? సర్పంచి ఊళ్ళో ఎమ్మెల్యే ఇల్లు రాస్తాడేమో, పింఛన్ ఇస్తాడేమో, ఇంకా ఏమిస్తాడో ఆయన పైన నమ్మకం ఉంచుకుంటాం. పాపం ఇల్లులో. నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు, రాజీవ్ గాంధీ ఇల్లు ఇవ్వచ్చు, ఇంకే ఇల్లు ఇవ్వచ్చు. మనం నమ్మకం ఉంచేది ఎవరిపైన ఉంచాలి? మొదటిగా దేవుని పైన నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, ఆలనే దేవుడు కదిలిస్తాడు, వారితో దేవుడు మాట్లాడతాడు. అది మరి దావీదు పలుకుతున్న మాట, నేనైతే దేవుని కృపయందు నమ్మికము ఉంచి ఉన్నాను. ఏ పరిస్థితి వచ్చినా, ఏది ఉన్నా, ఎక్కడ దేవుని యొక్క మందిరంలో మనం ఎలా ఉండాలంట? పచ్చని ఓలివ చెట్టులాగా ఉండాలి. ఎండిపోయిన చెట్టులాగా కాదు, ఎండిపోయిన చెట్టులాగా కాదు. హల్లెలూయా. ఎండిన చెట్టు కూడా మళ్ళా పచ్చగా అవుతుంది, ఎండిపోవచ్చు, తర్వాత నీరు అందితే అది పచ్చగా అవుతుంది. అయితే మన జీవితంలో కూడా ఒడిదొడుకులు వస్తుంటాయి. ఒకవేళ నువ్వు కొద్ది తగ్గినప్పుడు, ఒకవేళ నీ పరిస్థితి బాగలేదనుకో, అది దేవుని బట్టి దేవునిలో ప్రార్థన చేసుకుంటే తిరిగి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, దేవునితో అంటుకట్టబడినప్పుడు. హల్లెలూయా. ఓలివ చెట్టులాగా దేవుని కృపయందు మనం నమ్మకం ఉంచినప్పుడు పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. అదే కీర్తన 92వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట రాసి ఉంటది. 92:12. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లేబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుతారు. హల్లెలూయా. ఖర్జూరము చెట్టు వలె నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూరము చెట్టు వలె. నువ్వు నీతిమంతులు కావా? నువ్వు నీతిమంతురాలు కాదా? నువ్వు రక్తంలో కడగబడిన వారు కాదా? మరి దేవుడు రక్తంలో కడగబడిన వాడము నీతిమంతులుగా తీర్చబడాలి. ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లేబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఏం చేస్తారంట? ఎదుగుతారు, దినదినము ఫలిస్తారు, నెల నెల కాపు కాస్తారు, నెల నెల ఆశీర్వాదాలు పొందుకుంటారు, నెల నెల కావాల్సిన ఈవులు దేవుడు అందిస్తూ ఉంటాడు. ఎప్పుడు నది తీరమున నాటబడినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే నీరు అందినప్పుడు, ఆ ఆశీర్వాదాలు పొందుకొని నువ్వు దీవించబడాలి, ఎదగాలి. నువ్వు దేవుల్లో దినదినము ఎదగాలి, కానీ దినదినము పడిపోయిన స్థితిలో ఉండకూడదు. ఆత్మీయంగా దినదినము ఇంకా మనము ఎదిగే రీతిలో ఉండాలి. అదే ఒక ఇర్మియాకు రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యొద్ద దాని వేళ్ళు తన్నును, పెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. అర్థమైందా వాక్యం? ఇందులో అర్థం. హల్లెలూయా. చింతనందదు. అది వాడు ఎక్కడ నాటబడ్డాడంట? నువ్వు ఎక్కడ నాటబడ్డావు? నేను ఎక్కడ నాటబడ్డాను? మనం ఎక్కడ నాటబడ్డాం చెప్పండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నువ్వు జలముల యొద్ద నాటబడిన చెట్టు, దేవుళ్ళు నాటబడిన బిడ్డవు నువ్వు, దేవుళ్ళు రక్షించబడిన బిడ్డవు నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన జనాంగము మనం. ఈ జనాంగము ఎట్లా ఉంటదంట? నాటబడిన చెట్టు, అది కాలువల ఊరిన దాని వేళ్ళు ఏం చేస్తుందంట? తన్నుకుంటూ పోతుంది. హల్లెలూయా. విస్తరించబడుతుంటది, దినదినము విస్తరించబడాలి, కదిలించబడాలి. ఇక్కడనే పెద్ద అనేది
ఎన్ని రోజులు కూర్చోడు నా ముందర అనేది మాకైతే మామూలు బాధ అనిపించేది. ఆ మాట అన్నప్పుడు అయితే ఎక్కడో గుచ్చుకునేది, లేచి వెళ్ళిపోవాలనిపించేది. అందుకని ఈ ప్రాంతాన్ని పరిగెత్తుకొని వచ్చిన ఆడ పక్కన మందిరం పెట్టుకున్న 70 కిలోమీటర్లు. ఇప్పుడు దాదాపుగా 12 నుంచి 13 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి వచ్చి గట్టుపల ఆరాధన చేసుకుంటున్నాం మేము. హల్లెలూయా. తన్నబడాలి వేరు. మొక్క నాటితే ఆ మొక్క అట్నే ఉంటుందా చెప్పండి? ఇప్పుడు విత్తనాలు పెట్టే సమయం. ఇప్పుడు ఈ విత్తనాలు పెట్టే ముందు భూమి అంతా సేద్యం చేసి చెత్త అంతా తీసేసి దున్ని అచ్చుతోలి, ఆ అచ్చులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పత్తి గింజలు అన్ని పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ పత్తి గింజ అందులో నుంచి మొలకెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. చిన్నగా వస్తుంది. తర్వాత 1 ఆకు, 2 ఆకులు, 3 ఆకులు, 4, 10 చెట్టు, చిన్న చెట్టు, వృక్షము అదంతా ఇట్లా పెరిగిపోతుంటది అది. మరి మనం నాటబడి ఎన్ని సంవత్సరాలు అయింది? హల్లెలూయా. మనం నాటబడి ఎన్ని సంవత్సరాలు అయింది జ్ఞాపకం చేసుకో. మరి చిన్న మొక్కలాగా ఉన్నావా? కొన్ని చెట్లు ఎట్లుంటాయి, ఏమంటారు, నక్కిరం పెట్టిపోయినాయి అంటారు. కొన్ని చెట్లు ఏం చేస్తాయి, నక్కిరం పెట్టిపోయినాయి అంటారు. అది ఎదుగుండదు, దానికి పొదుగు ఉండదు, అది ఫలమియదు, అది కాతకాయదు, అది దేనికి అక్కడ రాదు. అలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎక్కడ నాటబడిన వారం? నీటి కాలువల యోరున నాటబడిన, జలమును యొక్క నాటబడిన, దేవుల్లో నాటబడిన, దేవుళ్ళు ఏర్పాటు చేయబడిన వారం, దేవుళ్ళు మనము ఎదుగుతున్న వారం. హల్లెలూయా. పిలుచుకున్నాడంట భూమి కొనల నుండి పిలుచుకున్న అని అంటాడు దేవుడు. అంటే మనల్ని దేవుడు ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. అలాగనే ఉండడానికి కాదు. ఒక లెక్క చూస్తే నేను చెప్తా. ఇప్పుడు అన్యులు ఉన్నప్పుడే మనం బాగున్నామా, ఇప్పుడు బాగున్నామా చెప్పాలి? హల్లెలూయా. అన్యులుగా ఉన్నప్పుడు డబ్బుందా? లేదు. మరి సమాధానం ఉందా? లేదు. మరి ఇప్పుడు అన్ని తీరులో మనం ఫలించబడ్డాం. హల్లెలూయా. ఇంకా ఫలించబడాలి, తన్నాలి. ఏరు అంట తన్నుతున్నదండి. ఇక్కడ రాసి ఉన్నది ఎట్లున్నా చూడండి. దాని అది కాలువల ఎవరు, దాని వేళ్ళు తన్నును, వెంట కలిగిన దానికి భయపడదు. మనం జీవితంలో ఇప్పుడు మనం రోజు ఉదయం లేచి సాయంత్ర కాలం వరకు ఉదయం అంతా కూడా ఏదో పని మీద ప్రతి వారి వ్యాపార నిమిత్తమై మనం బయలుదేరుతాం. ఏదో ఒకటి మనకు సమస్య కలిగినప్పుడు దాన్ని చూసి భయపడితే నువ్వు లోతుగా నాటబడిన వాడు కాదు, విశ్వాసంలో నాటబడిన వాడు కాదు. దృఢంగా నువ్వు నిరీక్షణ ఆధారం చేసుకుంటలేనంటూ లెక్క. నీకు సమస్య ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని పోయినప్పుడు నువ్వు లోతుగా నాటబడిన బిడ్డవు. హల్లెలూయా. ఇది కూడా భయపడదు అంట. నువ్వు లోతుగా ఉన్నట్టయితే, లోతుగా నాటబడి, నువ్వు దృఢమైన విశ్వాసంలో దేవుల్లో నాటబడితే నువ్వు దేనికి, ఏ సమస్యకైనా నువ్వు భయపడవు. అయితే దేనికి భయపడదంట. దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షం లేని సంవత్సరంలో కూడా చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. చింత యావత్ ఏమన్నాడు దేవుడు, నా మీద వెయ్యి. నువ్వు చింతించడం వలన మూరుడు ఎక్కువ. ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని ఒకడు అనుకుంటున్నాడంట. అతని దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఏం తింటావు, ఏం తాగుతావు, ఏం ధరించుకుంటావు అని చెప్పేసి చింతించడం వలన మూరుడు ఎక్కువ అవగలవా? ఒకడేమో డబ్బు ఎక్కువ చింతిస్తున్నాడంట. హల్లెలూయా. ధనం ఎక్కువ చింతిస్తున్నాడంట. బైబిల్ లూకాసు వార్తలో రాసి ఉంటుంది. అడంతా సంపాదించుకున్నాడు, లోకమంతా సంపాదించుకున్నాడు, ధనం సంపాదించుకున్నాడు, ధాన్యం సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు అంటున్నాడు వాడు, చెప్పుకుంటాడు అతను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పేసి కోట్ల ఎన్నో దాన్ని సమకూర్చుకున్నాడు వాడు. దేవుడు ఏమంటున్నాడు, ఓరి వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వేం చేస్తావు? హల్లెలూయా. అంటే ధనం సంపాదించుకోవద్దు అంటలేదు నేను. అంటే వాడు కూడా చింతిస్తున్నాడు. ఒకడు లేనోడు చింతిస్తున్నాడు, ఒకడు ఉన్నోడు చింతిస్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో దేవుళ్ళు నాటబడితే దేనికి నువ్వు చింతించవు. హల్లెలూయా. దేనికి నువ్వు చింతించవు, నువ్వు భయపడవు, నీ కాపు మానదు, నీ ఆశీర్వాదం ఆగదు, నీ యొక్క వ్యాపారము ఆగదు.
నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు. వాడు సంపాదించుకున్నాడు కానీ దేవుళ్ళో లేడు. వాడు సంపాదించుకున్నాడు కానీ వాడు అంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావురా, గొర్రె కోసుకొని తిన్నాడు. అయితే అదే నేను తిని తాగి ఖర్చు పెట్టుకోని నేను ఏం చెప్తలేను, కానీ తిని తాగి ఖర్చు పెట్టుకోని అని ఏం చెప్తలేను, కానీ సంతృప్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. దానికంటే ముందు బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, సంతృప్తి కలిగిన దేవభక్తి గొప్ప లాభ సాధకం అని రాసి ఉన్నది. హల్లెలూయా. సంతృప్తి కలిగిన దేవభక్తి ఉండాలి నీలో. నువ్వు ఎంతనన్నా సంపాదించు, నువ్వు ఎంతనన్నా పని చేయి, నువ్వు ఏదైనా చేయి, దేవుని భక్తి నీకు సంతృప్తి కలుగజేయాలి. అది గొప్ప లాభ సాధకము. హల్లెలూయా. అది గొప్ప లాభ సాధకము. ఆ దేవుని యొక్క మాట సెలవిస్తున్నది. నువ్వు నీటి జలముల యొక్క నాటబడితే నువ్వు ఆ సంవత్సరమున వర్షము లేకున్నా నువ్వు చింతించవు, నీ కాపు ఆగదు, నీ ఆశీర్వాదము ఆగదు. యేషయ్యకు రాసిన యేషయ్య గ్రంథం 61వ అధ్యాయం, యేషయ్య 61, త్వరగా 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఎవరు నాటబడిన చెట్టు? యెహోవా నాటబడిన చెట్టు. నువ్వు దేవుడు నాటబడిన వృక్షం. నువ్వు దేవుళ్ళు నాటబడిన, ఆయన చేతితో నాటబడిన వృక్షము నువ్వు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావంటే ఇలా నీ సొంతానికి నమ్ముకోలేదు. దేవునికి ఇష్టమైతేనే నిన్ను పిలుచుకున్నాడు. ఆయనకి ఇష్టమైతేనే ఆయన రక్తంలో కడగబడినావు, ఏర్పాటు చేయబడినావు. ఆయనకి ఇష్టం లేనిది నువ్వు దేవుని నమ్మవు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతేనే నువ్వు నమ్ముతావు. బలవంతంగా బలవంతంగా నమ్మేది ఏమి లేదు. ఏమంటున్నాడంటే యెషయాతో చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, సియోనులో అంటే నీవు సియోనులో దుఃఖించే వారికి ఏం చేస్తున్నట్టు ఆయన ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండన, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను ఎవరిని పంపి ఉన్నాడు? మన మధ్య ఆయన కుమారుని పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? బూడిదకు ఏమనుందంటే దుఃఖించుచున్న వారి కొరకై. హల్లెలూయా. దుఃఖపడుతున్న వారి కొరకై ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండన ఇయ్యడానికి, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం ఇయ్యడానికి దేవుడు పంపి ఉన్నాడు ఆయనని. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా నన్ను పంపి ఉన్నాడని చెప్పి, ఎందుకు పంపి ఉన్నాడు? ఆయన ఎందుకు పంపి ఉన్నాడని అంటే అంటున్నాడు అక్కడ, యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. మనల్ని బట్టి ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడాలి. మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఈ లోకం కాదు మహిమపరచబడేది, మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఆయన నాటిన వృక్షం ఇది, ఆయన నాటిన వృక్షం మనది. ఆయన మహిమపరచబడాలి. హోషేయ 14వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. ఏమన్నదంట? చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఉంటాడంట దేవుడు మనకు. చెట్టు ఎవరు? మనం.
దానికి మంచు ఉన్నట్టుగా, ఉదయకాలము చలికాలం ఏం చేస్తుంది, మంచు కురుస్తుంది కదా. అయితే ఇక్కడ దానికి సాదృశ్యంగా రాసిన దేవుడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లేబానాల పర్వతము దాని వేళ్ళు తనునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఓలివ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లేబానోనుకు ఉన్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడ యందు నివసించువాడు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు, లేబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. హల్లెలూయా. ఇవన్నీ ఆయనలో ఉంటే పరిమళించబడతాం, మంచి సువాసన కలిగి ఉంటాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఒక చెట్టునకు మంచు ఉన్నట్టుగా ఆయన మనకు కలిగి, ఆయన ఒక చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును అంటున్నాడు. హల్లెలూయా. అంత సంబంధం ఉన్నది, చెట్టుకు మంచుకున్నంత సంబంధం. దేవుడు మనకు అట్లా ఉంటాడంట. దేవుడు మనకు కూడా ఆ చెట్టుకు మంచుకు ఉన్నట్టుగా మనకు దేవుడు ఉంటాడంట. అప్పుడు ఉన్నప్పుడు ఏమైతుందంట, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందుతాడు. హల్లెలూయా. తామర పుష్పము ఎదుగునట్లు అభివృద్ధి పొందుతాం, అభివృద్ధి చెందుతాం. లేబానోను పర్వతం మీద దాని వేలుతో అన్నట్టుగా విస్తరించబడతాం, దీవించబడతాం, పరిమళ తైలముగా దీవించబడతాం. మంచి ఫలం మత్తయి సువార్తలో రాసి ఉంటది కదా, మంచి నేలన పడిన విత్తనం ఏం చేస్తుందంట, అది ఎంత ఇస్తుంది ఫలం, ఎంత ఫలం ఇస్తుంది, 100 ఫలం. హల్లెలూయా. మంచి నేలన పడిన ఫలము, విత్తనము 100 ఫలం ఇస్తుంది. మరి ఇది మంచి నేల, చెడ్డ నేల? మంచి నేలనా? మంచి నేల అయితే మనం ఫలించాలి. 30 కాదు, 60 కూడా కాదు. ఎంత? 100, 100% ఫలించాలి. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేసి, కరువులో విత్తనం వేసి 100 ఫలము తీసినాడు, పంట తీసినాడు. మనము కూడా 100 ఫలించాలి. అది మంచి నేలబడిన విత్తనం. మత్తయి సువార్త 13:8 ఉంటది. మరి వెలుగు ఫలం అని ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అయిపోయింది, త్వరగా నేను ముగిస్తాను. ఒక 4-5 వచనాలు ఉన్నాయి, చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నదంట. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో, చాలు 9వ వచనం వరకే. ఇక్కడ పూర్వమందు మనము చీకటి ఉన్నాం, చీకటిలో బ్రతికినాం, చీకటిలో ఉన్నాం. ఇప్పుడైతే మనము ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగై ఉన్నామా, చీకటిలో ఉన్నామా? వెలుగులో ఉన్నాం కదా. చెప్పండి, నేను వెలుగులో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను అనండి. నేను వెలుగులో ఉన్నాను, చీకటిలో లేవు కదా, వెలుగులోనే ఉన్నాను. నేను వెలుగులో ఉన్నాను. ప్రభువు నందు వెలుగులో ఉంటే వెలుగు ఫలం ఎట్లుంటదంట, వెలుగు ఫలం ఎట్లుంటదంట, సమస్త విధములైన ఏముండాలి, మంచితనం, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. హల్లెలూయా. ఇది వెలుగు ఫలం. వెలుగులో ఉన్నట్టయితే సమస్త విధములైన మంచితనం నీలో ఉండాలి. హల్లెలూయా. సమస్త విధములైన మంచితనం నీలో ఉండాలి, నీతి నీలో ఉండాలి, ఇంకా సత్యము నీలో ఉండాలి. అది వెలుగు ఫలం. పూర్వం చీకటిలో ఉన్నాం మనము, ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చినాం. ఈ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడుతుంది అంట. యాకోబు రాసిన పత్రిక పైనుండి వచ్చే ఫలం అంట. పైనుండి వచ్చే ఫలం ఎట్లుంటది? యాకోబు ఫలం. యాకోబు ఫలం కాదు, పైనుండి వచ్చే ఫలం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము
17వ వచనం. అయితే యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదే. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఫలము? ఆయన నుండి వచ్చిన ఫలం ఇది. ఆ ఫలమును మనలో ఉంటే ఎట్లుండాలంట? ఆ పైనుండి వచ్చే ఫలం ఎట్లుండాలంట? మొదట పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. మొదట ఏముండాలి? పవిత్రంగా ఉండాలి. రెండవది సమాధానం ఉండాలి. మూడవది మృదువుగా ఉండాలి. నాలుగవది సులభంగా ఉండాలి. ఐదవది కనికరంతో ఉండాలి. మంచి ఫలముతోనూ నిండుకొనినది. దాంట్లో ఏముండదంట? పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటది. ఇది పైనుండి వచ్చే ఫలం, దేవుని యొద్ద నుంచి వచ్చే ఫలం. పవిత్రంగా, సమాధానంగా, కనికరముతో ఇట్లా ఉండాలి. దాంట్లో వేషధారణ ఉండదు, పక్షపాతము ఉండదు. ఆయనలో ఫలించే వారిలో హల్లెలూయా ఇది ఉండదు. యోహాను రాసిన పత్రికలు ఏముంటదంటే, దేవుని ఫలము నేను ద్రాక్షావళిని, మీరు దానిలోని తీగలు. నా యందు ఉండువాడు బహుగా ఫలిస్తాడు. ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. మరి ద్రాక్షవల్లి ఆయన అయితే దానిలోని తీగలము మనము. ఆ తీగ, ద్రాక్ష చెట్టు మొదలేమో బ్రతికున్నది. అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మొదలేమో బ్రతికున్నది, అదంతా పచ్చగున్నది. దానిలో తీగ బ్రతికుంటుందా, చచ్చిపోతుందా? బ్రతికే ఉండాలి. అంటుకట్టబడ్డది కనుక, అది అంటుకట్టబడ్డది కనుక బ్రతికే ఉండాలి. అప్పుడు అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నేను. నా యందు ఫలించినప్పుడు తండ్రి బహుగా మహిమ పొందుతాడంట. హల్లెలూయా. నువ్వు ఫలించడం వలన తండ్రికి మహిమ. ఫలించకపోతే ఏం చేయబడతాం మనం? ఎవరు అన్నారు? నువ్వేనా? ఫలించకపోతే నరికి వేయబడతాం. అది అగ్ని పొదలో వేయబడుతుంది. అది ఫలించాలి. దేవుల్లో ఫలించుట. యోహాను సువార్త అదే 15:5 బహుగా ఫలించుట రాష్ట్రం. రోమా పత్రిక 6వ అధ్యాయము పరిశుద్ధ ఫలం. అది 6వ అధ్యాయము రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఇది పరిశుద్ధ ఫలము. హల్లెలూయా. ఏమనున్నది? ఏమాట? అయినను ఇప్పుడు పాపము నుండి ఏం చేయబడ్డాం మనం? ఏం చేయబడ్డాం? పాపం నుంచి విమోచించబడ్డాం మనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. హల్లెలూయా. ఈ పరిశుద్ధతలో అన్ని వస్తాయి. పరిశుద్ధతలో దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులయ్యుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడైతే మనము పాపముల నుంచి ఏం చేయబడ్డాము? మనము విమోచించబడ్డాము. అయినందున, విమోచించబడినందున దేవునికి ఏమైనా ఇప్పుడు మనం ఏమైనా దాసులమై ఉన్నాము. హల్లెలూయా. అదే పరిశుద్ధత ఫలము. నువ్వు దేవునికి దాసులై ఉండుటనే, పరిశుద్ధ యొక్క ఫలము అది. అయితే ఇవన్నీ విషయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడినది ఏంటిదంట? దేవునిలో మనము ఉంటే, ఆయనలో నాటబడితే, నీటి కాలువల యోరున నాటబడితే నీవు ఏం చేయబడతావు? నెల నెల దీవించబడతావు, నెల నెల ఆశీర్వదించబడతావు. నువ్వు నెల నెల ఆ యొక్క ఆశీర్వాదంతో నీకు ఆహారమునకు, ఔషధమునకు అక్కడికి వస్తుంది. మరి నువ్వు చేయనిదంతా కూడా సఫలమైతుంది. దేవునిలో ఉంటే నీవు దీవించబడతావు, ఫలించితే ఆశీర్వదించబడతావు. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. హల్లెలూయా.